హలో ఫ్రెండ్స్, నేను మీ చందు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక బడ్జెట్ కేటగిరీ మొబైల్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొబైల్ నేమ్ వచ్చి POCO M3 ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చి మీకు 10,000 నుంచి 11,000 మధ్యలో ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్స్ ఏమైనా వచ్చినప్పుడు మీకు ఇంకా తక్కువ కాస్ట్ కూడా అవైలబిలిటీకి రావచ్చు. ఇది 1 మంత్ బ్యాక్ మన ఛానల్లో దీని మీద స్పెసిఫికేషన్స్ మీద ఒక వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే మీకు ఇక్కడ పైన కార్డ్స్లోనూ లేదా కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ ఆ వీడియోని మీరు చూస్తే మీకు దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, దీని ప్రైస్ కాస్ట్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఈ వీడియోలో మీకు ఈ బాక్స్ కంటెంట్ ఏమేమి వస్తాయి బాక్స్లో, అలాగే ఈ ఫోన్ యొక్క ఎక్స్పీరియన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో మీరు బాక్స్ మీద చూసుకుంటే ఫ్రెండ్స్, POCO M3 #1 ఇండియన్ మొబైల్ కంపెనీ అని చెప్పి రాసింది ఫ్రెండ్స్. 6000 mAh బ్యాటరీ అని చెప్పి. సైట్ చూసుకున్న మనకి మొబైల్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది POCO M3 అని. అలాగే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక వీటి యొక్క ప్రైస్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 14,999 అని బాక్స్ మీద, కానీ మీకు ప్రైస్ అనేది ఇంకా తక్కువనే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేశారు. 48 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, ఫుల్ HD+ IPS డిస్ప్లే అని చెప్పి కొన్ని ఫీచర్స్ అనేది మీకు ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం తొందరగా సీల్ అనేది బ్రేక్ చేసి లోపల కంటెంట్స్ ఏమొస్తాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ మొబైల్ ర్యామ్ వేరియంట్ వచ్చి ఫ్రెండ్స్, నేను 6GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అనేది తీసుకున్నాను. మీకు యాక్చువల్గా 6GB + 64GB లోవర్ వేరియంట్ కూడా దొరుకుతుంది. మీకు 6GB + 128GB అయితే కనుక మీకు 12,000 రూపీస్ దాకా కాస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. మీరు 6GB + 64GB తీసుకుంటే కనుక మీకు 11,000 రూపీస్ వరకు పడుతుంది. ఒకవేళ ఏదైనా కార్డ్ ఆఫర్స్ ఉంటే కనుక మీకు ఇంకా తక్కువ కాస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సీల్ బ్రేక్ చేసాం, బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకొక బాక్స్ అనేది ఉంది. దీనిలో మనకి సిమ్ ఇచ్చేట టూల్ అనేది ఇస్తున్నారు. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది ఫ్రెండ్స్. 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ ఎట్ ఎ టైం అనేది యూస్ చేసుకోవచ్చు. సో మీకు లో స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఉండవు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, యూజర్ గైడ్ అలాగే వారంటీ డీటెయిల్స్ అనేది మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా ఒకసారి మనం పక్కన పెట్టేద్దాం. అలాగే మీకు ఇక్కడ పౌచ్ అనేది కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు సిలికాన్ పౌచ్ అనేది వస్తుంది. ట్రాన్స్పరెంట్ పౌచ్ ఫ్రెండ్స్. మీకు డిజైన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మీకు నీట్ లుకింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ డిజైన్ పోకుండా. పౌచ్ క్వాలిటీ కూడా కొంచెం మంచి పౌచ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. స్ట్రాంగ్గానే ఉంది క్వాలిటీ కూడా. సో దీన్ని కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన బాక్స్లో ఫోన్ ఉంది ఫ్రెండ్స్. ఫోన్ మీకు తర్వాత ఫిజికల్ ఓవర్వ్యూ అనేది మీకు సపరేట్గా చూపిస్తాను. దాన్ని కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం. మిగతా కంటెంట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి బాక్స్లో పవర్ కేబుల్ అలాగే ఛార్జర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మనకి ఫోన్ అనేది Type-C సపోర్ట్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు Type-C కేబుల్ అనేది బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. 10,000 బడ్జెట్లో Type-C కేబుల్తో సపోర్ట్తో రావడం. అలాగే ఛార్జర్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ అనేది మనకి ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, వోల్టేజ్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ ఫ్రెండ్స్ బాక్స్ లోపల వస్తున్న కంటెంట్స్. మనకి పౌచ్ అనేది బడ్జెట్ రేంజ్లో అయినా సరే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఫోన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మనకి పౌచ్ కోసం వేరే బర్డెన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ పర్చేస్ చేసుకోవడానికి. సో ఈ కంటెంట్స్ అనేది ఒకసారి మీకు పక్కన పెట్టేసి మీకు ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చి మనకి డిజైన్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ డిజైన్ వచ్చి మనకి OnePlus Cyberpunk మొబైల్ ఉంటుంది ఫ్రెండ్స్. 30,000 రూపీస్ మొబైల్. వాటి డిజైన్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి సిమ్ ట్రే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, వాల్యూమ్ రాకర్స్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి పవర్ బటన్ లా కూడా యాక్ట్ అవుతుంది. టాప్లో చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అలాగే సెకండరీ స్పీకర్ ఇస్తున్నారు. అలాగే మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. బాటంలో చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి మెయిన్ స్పీకర్ అలాగే Type-C పోర్ట్ అలాగే మెయిన్ మైక్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెల్ఫీ కెమెరా చూడొచ్చు ఫ్రెండ్స్. డ్రాప్ నాచ్లో సెంటర్లో మనకి సెల్ఫీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది Cyberpunk డిజైన్లో. ఈ మొబైల్ వచ్చి మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో పవర్ కూడా ఉందో ఒకసారి మీకు ఇక్కడ ఆన్ చేసి చూపిస్తున్నాం చూడండి. మనకి POCO కంపెనీ అయినా సరే మనకి MIUI లాంచర్తో వస్తుంది కాబట్టి మీకు అన్ని షార్ట్ కట్స్ అన్ని ఫీచర్స్ అనేది ఇందులో మీకు ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొబైల్ అనేది సెటప్ చేద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మీకు వీటి యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ మొబైల్ వచ్చి మనకి 6.53 ఇంచెస్ ఫుల్ HD+ LCD స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్తో వస్తుంది ఫ్రంట్. మీకు ఫుల్ HD స్క్రీన్ కాబట్టి మీకు ఆన్లైన్ కంటెంట్స్లో కూడా మీకు ఫుల్ HDలో వాచ్ చేసుకోవచ్చు. అలాగే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్. Adreno 610 GPU ఉంటుంది.
మీరు ఇక్కడ ర్యామ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో ఒకటే వేరియంట్ ఉంటుంది ఫ్రెండ్స్. LPDDR4X 4GB ర్యామ్ అనేది యూస్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. మనకి 64GB UFS 2.1 సపోర్ట్తో ఒకటి వస్తుంది. 128GB UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో ఇంకొక వేరియంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మెమరీ కార్డ్ యూస్ చేసి 512GB వరకు మనకు మెమరీ అనేది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. మీకు ఫోన్ అనేది Type-C సపోర్ట్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ అనేది ఇందులో యూస్ చేశారు. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా డెప్త్ సెన్సర్ 2 మెగాపిక్సెల్, అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు పంచోల్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బడ్జెట్ కేటగిరీలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇస్తున్నారు. ప్లస్ IR బ్లాస్టర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చి మనకి 4G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్లస్ ఇంకొక ఫ్యూచర్ అంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో బడ్జెట్ కేటగిరీ అయినా సరే మనకి మ్యాక్సిమం అన్ని ఫ్యూచర్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మొబైల్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫోన్ అనేది చూడొచ్చు ఎలా ఉందనేది డిస్ప్లే కూడా. సో ఇందులో మనకి కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. డిఫాల్ట్గా మీకు కావాలంటే వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి మేము ఒక యాప్ని కూడా అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళగానే లాక్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అందులో క్లిక్ చేయగానే మీకు యాప్ అయితే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. కొన్ని యాప్స్ అయితే మనకి యూఐ అయితే లింక్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. డిఫాల్ట్ యాప్స్ వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే రాదు. అలాగే ఒకసారి మీకు ఇక్కడ డార్క్ మోడ్ అనేది ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది డార్క్ మోడ్లో. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మీకు ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి MIUI వర్షన్ 12.0.3తో వస్తుంది ఫ్రెండ్స్. పోకో లాంచర్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 సపోర్ట్తో వస్తుంది. మీకు సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు December 1st వస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ మొబైల్ కొన్నప్పుడు నేను జనవరిలో కొన్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఇక్కడ నెక్స్ట్ అప్డేట్స్ కూడా మీకు వచ్చినాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్యూచర్ అప్డేట్స్లో కూడా. అలాగే మీకు అబౌట్ ఫోన్స్లో స్టోరేజ్ చూసుకుంటే మనకి 17.2GB అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్టోరేజ్ 128GBలో. అలాగే ఫ్రెండ్స్ ఒక వీడియో ప్లే చేసి మీకు డిస్ప్లే క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో యూట్యూబ్లో ఒకసారి మన ఛానల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అందులో ఒక వీడియో అనేది మీకు ప్లే చేసి మీకు సౌండ్ క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ పైన మీకు సెర్చ్ బాక్స్లో మీరు చందు TFT అని మన ఛానల్ నేమ్ అనేది మీరు టైప్ చేయండి. సెర్చ్ కొట్టంగానే మీకు కింద సెర్చ్ ఆప్షన్స్లో మనకి మన ఛానల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాని మీద క్లిక్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే ఫ్రెండ్స్ మన వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మనకి వీడియోస్కి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఒక వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాం. సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది వీడియో క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అనుకుంటే రీసెంట్గా పోకో కంపెనీ మన ఇండియాలో పోకో M3 అనే మొబైల్ని లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో ఈ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బడ్జెట్ కేటగిరీ వీటిలో ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి యూస్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో సౌండ్ అలాగే డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ సన్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చూడండి ఫ్రెండ్స్. మన ఫింగర్ టచ్ చేయగానే మీకు అయితే ఈజీగా సెన్స్ అవుతుంది. ఫాస్ట్గా ఉంటుంది, ఎటువంటి ఎర్రర్ కూడా లేదు, అక్యురసీగా ఉంది. మీకు పెట్టగానే సెన్స్ అవుతుంది ఫ్రెండ్స్, అన్లాక్ అయిపోతుంది. అలాగే ఒకసారి మన ఫేస్లో అన్లాక్ కూడా ఒకసారి సెటప్ చేద్దాం ఫ్రెండ్స్. ఫేస్ రికగ్నైజేషన్ సెటప్ చేద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా మీకు ప్రెస్ చేయగానే మీకు అక్కడ అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. స్క్రీన్ అది చాలా ఫాస్ట్గా ఉంది ఫేస్ అన్లాక్ కూడా. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఒకవేళ మీకు అన్లాక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ అనేది అన్లాక్ అయిపోవాలంటే కనుక మీకు సెట్టింగ్స్లో ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కనుక ఆన్ చేసుకుంటే మీకు అన్లాక్ చేసిన వెంటనే మీకు హోమ్ స్క్రీన్కి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వితౌట్ స్వైపింగ్. అలాగే ఒకసారి మీకు పౌచ్ కూడా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు డిజైన్ అనేది ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందో లేదో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ట్రాన్స్పరెంట్ పౌచ్ అవడం వల్ల మీకు డిజైన్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇందులో మనకి 3 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బ్లూ, ఎల్లో, బ్లాక్ అని. నాకు ఎల్లో దొరకలేదు ఫ్రెండ్స్, పర్చేస్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీరు కూడా బ్లూ ఆర్ బ్లాక్ వేరియంట్ మాత్రం కొనుంటే కనుక మీకు ఈ పౌచ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది వచ్చి హార్డ్ కేస్కి ఫ్రెండ్స్ మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. మీకు యాస్టీజ్ మీకు ఎల్లో కలర్ ఫోన్ ఎలా అయితే ఉంటుందో మీకు సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ లుక్ అనేది కూడా. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు అక్కడ స్మైల్ ఎమోజీ అనేది ఒకటి వస్తుంది. మీకు యాస్టీజ్ ఎల్లో కలర్ ఫోన్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది హార్డ్ పౌచ్ ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు పౌచ్ అనేది. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, కావాలంటే మీరు అక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ పోకో M3 యొక్క అన్బాక్సింగ్.
అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో లింక్ అనేది షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.